హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో నంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి. వాటిలో కొన్ని శారీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్. పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్. ఓకే, మరి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్ అన్నమాట. ప్యూర్ కంచి పట్టు. ప్యూర్ కంచి పట్టు. ఓకే, ఇది వచ్చేసి మనకి కొత్త కలెక్షన్ అన్నమాట. న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి. ఇక్కడ పళ్ళు పాటు చూసినట్లయితే గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ వస్తుంది. ఇక్కడ మొత్తం కూడా మనకి టెంపుల్ టైప్ లో గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఒక ఫ్లవర్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో తీసుకొని ఒక బోర్డర్ లాగా, మళ్ళీ ఒక జిగ్జాగ్ లాగా మనకి ఒక బోర్డర్ యారో మార్క్ టైప్ కడ్డీ బోర్డర్ టైప్ మనకి ఒక లైన్స్ లాంటి బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వేవ్స్ టైప్ లో ప్రతి వేవ్ మీద కూడా మనం చూసినట్లయితే ఒక బింది, అది కూడా సైజెస్ మనకి డిఫరెంట్ సైజెస్ లో బింది షేప్ డిజైన్స్. అంటే పళ్ళు బ్యాక్గ్రౌండ్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో సేమ్ బోర్డర్ మనకి సెకండ్ బోర్డర్ టూ సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్. అది కూడా మనకి ప్లెయిన్ కాకుండా బ్యాక్గ్రౌండ్ లో ప్లెయిన్ కాకుండా సన్నటి డాట్ టైప్ లో ఒక డాట్ లో కూడా డైమండ్ డిజైన్ ని డాట్ టైప్ లో డైమండ్ షేప్ తీసుకొచ్చారనమాట. దానిపైన మనం చూసినట్లయితే చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో ఇట్లా క్రాస్ లైన్స్ లాగా మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ కూడా మనం చూసినట్లయితే కంచిలో కొంచెం డిఫరెంట్ గా మోడల్ వస్తుంది. పైన వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ వస్తుంది. కింద ఆరెంజ్ మీద మనకి పైతానీ బోర్డర్స్. ఈ పైతానీ బోర్డర్స్ కూడా టూ కలర్ కాంబినేషన్స్, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. అంటే రెండు రకాల జరీలు కూడా మనకి ఇక్కడ యూస్ చేశారు. సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఓకే, బ్రోకెట్ టైప్, కంచిలోనే బ్రోకెట్ టైప్, బ్రోకెట్ స్టైల్. బ్లౌజ్ ఆరెంజ్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆరెంజ్ కలర్ ఇచ్చారు. టూ సైడ్స్ మాత్రం మనకి జరీతో ఉన్నటువంటి కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 13,200. 13,200 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కంచిలోనే గాంధర్వ పట్టు వస్తుంది అనమాట. కంచిలోనే గాంధర్వ పట్టు, అది కూడా మనకి చెక్స్ తో. కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా రేర్ కాంబినేషన్, డార్క్ అండ్ లైట్. ఇది పళ్ళు పాటు చూసినట్లయితే మనం ఎప్పుడు కూడా పళ్ళు క్రీమ్ అనేది చాలా రేర్ గా చూస్తూ ఉంటాం. బోర్డర్ చూసినట్లయితే మనకి పళ్ళు పాటలో పళ్ళు క్రీమ్ కలర్ కాబట్టి గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఫ్లవర్ బోర్డర్ అలా ఇవ్వకుండా ఓన్లీ జిగ్జాగ్ లాగా మనకి డిజైన్స్ ఇచ్చారు. అది కూడా టూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ ఉంటుంది, సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ లో దానిపైన మనకి డైమండ్ టైప్ డిజైన్ ఇచ్చారు. సేమ్ డిజైన్ మనకి టూ సైడ్స్ కూడా బోర్డర్ లాగా కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే చెక్స్ వస్తుంది. మిడిల్ పార్ట్ ఫస్ట్ మనకి గాంధర్వ పట్టు అనగానే మనకి చెక్స్ ఒకటి వస్తుంది. ఫస్ట్ చూపించిన శారీ ఏదైతే ఆల్ ఓవర్ ఉందో ఆ టైప్ వస్తుంది అనమాట. ఇది పైన బోర్డర్ కూడా మనకి సేమ్ లైన్స్ టైప్ లోనే డిజైన్ ఉంటుంది. బ్లూ కలర్ అంటే మనకి శారీలో రన్నింగ్ వచ్చేసి బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ గోల్డ్ కలర్ టిష్యూ అలాగే గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి టూ కలర్స్ లో బాక్సెస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కలర్, లైట్ బ్లూ, డార్క్ బ్లూ, ఈ త్రీ కలర్ కాంబినేషన్ టోటల్ గా శారీ అంతా కూడా చెక్స్ ఉంటుంది. దానిపైన మనకి ప్లెయిన్ ఇవ్వకుండా మ్యాంగో డిజైన్స్ ఇచ్చారు. మ్యాంగోస్ కూడా మనకి టూ కలర్ కాంబినేషన్, సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చి అక్కడక్కడ మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఒక సర్కిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. మిడిల్ లో కూడా మనకు ఒక చిన్న ఫ్లవర్ షేప్ లో సిల్వర్ కలర్ తో గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే మ్యాంగో బుటీస్ కంటిన్యూ అవుతాయి. ఓకే, దగ్గరగానే ఇచ్చారండి. టోటల్ శారీ అంతా దగ్గర ఇచ్చారు. కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్ టైప్ లో. మనం ఎప్పుడు కూడా ఇంత పెద్ద బోర్డర్ అనేది మనం చూసి ఉంటాం. హాఫ్ వర్క్ మనం చూసినట్టయితే స్కర్ట్ బోర్డర్ టైప్ లో టిష్యూనే ఇచ్చేసారు. ఈ లైన్స్ ఏవైతే మనకి కంటిన్యూ అవుతాయో అవి టిష్యూ సిల్వర్ కలర్, పర్పుల్, బ్లూ కలర్ తో పైన ఉన్నటువంటి టూ కలర్స్ తో మనకి బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ మనకి ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారనమాట. పైన వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజ్ ఉంటుంది, కింద బిగ్ సైజ్ ఉంటుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్. పళ్ళు కలర్ ఏదైతే పళ్ళు సేమ్ మనకి క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా ఆల్మోస్ట్ మనకి క్రీమ్ కలర్ ఇచ్చేసి బోర్డర్స్ కూడా మనం పైన చిన్న గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, కింద హాఫ్ టిష్యూ మనం సిల్వర్ కలర్ ఏదైతే చూసామో అదే బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి కంటిన్యూ చేస్తాం. ఓకే, ఇది మనకి లైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి సారీలో ఉన్నటువంటి టూ కలర్స్ ఏదైతే ఉందో బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్, ఆ టూ కలర్స్ కాంబినేషన్ తో మనం ఇట్లా హ్యాండ్ అంటే ఇక్కడ హ్యాండ్ పైన కానీ అలాగే బ్యాక్ నెక్ పార్ట్ లో కానీ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 11,500.
11,500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి గాంధర్వ గాంధర్వ పట్టు. పట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి ఇది గాంధర్వ పట్టులోనే డిజైన్స్ అనమాట. పళ్ళు పాటు వచ్చేసరికి మొత్తం కూడా మనకి చిన్న చిన్న బ్రొకెట్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక డైమండ్ షేప్ లో డిజైన్ ఉంటుంది, మళ్ళీ జిగ్జాగ్ లాగా ఈ 3 బోర్డర్స్ మనకి ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక చిన్న ఫ్లవర్ టైప్ లో ఇచ్చి మిడిల్ లో డాట్ టైప్ మనకి ఒక బ్రొకెట్ టైప్ లో ఒక 1/2 మీటర్ దాకా సేమ్ డిజైన్ ఇచ్చారు. ఈ సైడ్ మనం ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం కూడా బేబీ పింక్ ప్లస్ డార్క్ పింక్ అంటే పింక్ షేడ్స్ లోనే ఇచ్చారు. ఇది పైన పైపింగ్ వచ్చేసరికి మనకి డార్క్ పింక్ ఇచ్చారు. కింద వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ లోనే మనకి వేరియేషన్స్ చూపించారు. ఇక్కడ వచ్చేసి మనకి జిగ్జాగ్ లాగా ఇచ్చారనమాట. కింద మొత్తం కూడా క్రాసెస్ లాగా మనకి స్ట్రైట్ లైన్స్ లాగా జరీ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్ గా పైతాని ఫ్లవర్స్ డిజైన్ చేశారనమాట. ఈ పైతాని ఫ్లవర్స్ ఇచ్చేసి మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ టిష్యూ ఇచ్చి డాట్స్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి చిన్న చిన్న లోటస్ ఫ్లవర్స్, పైతాని ఫ్లవర్స్, టోటల్ గా శారీ మొత్తం కూడా మనకి బ్రొకెట్ టైప్ లో ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ కూడా మనకి పైన ఏదైతే బోర్డర్ కనిపిస్తుందో సేమ్ బోర్డర్ ని కింద కూడా మనకి కంటిన్యూ చేశారు. టోటల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్ కనిపిస్తుంది. దీంట్లో కూడా ఎక్కడ కూడా వేరే థ్రెడ్ అనేది యూస్ చేయకుండా కలర్ థ్రెడ్ మొత్తం మనకి జరీతోనే ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీ, ఓన్లీ గోల్డ్ కలర్ జరీ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ డార్క్ పింక్ వస్తుంది. పళ్ళు కలర్ ఏదైతే ఉందో డార్క్ పింక్ సేమ్ కలర్ ప్లస్ మనకి పైపింగ్ కూడా బోర్డర్ లో చూసినట్లయితే డార్క్ పింక్ కలర్ పైపింగ్ వచ్చింది కాబట్టి సేమ్ మనకి బ్లౌజ్ కూడా డార్క్ పింక్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్ కంటిన్యూ చేశారు అన్నమాట. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 12,000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 12,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలానే. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ అనమాట. కంచి పట్టులోనే లైట్ వెయిట్, అది కూడా ఆల్ ఓవర్ కాకుండా బూటీ స్టైల్లో వచ్చింది. అంటే చిన్న పళ్ళు ఇచ్చారు, ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఒక 1/2 మీటర్ మాత్రమే. 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. దాంట్లో కూడా మనకి 2 డిజైన్స్ ఇచ్చారనమాట. ఈ సైడ్ మొత్తం కూడా మనకి టెంపుల్ టైప్ డిజైన్ ఇచ్చారు. జిగ్జాగ్ అంటే ఇక్కడ వరకు కూడా మనకి పళ్ళు 1/2 మీటర్ ఇచ్చారు. దాకా పళ్ళు వస్తుంది. జిగ్జాగ్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. మిగిలిన ఎక్స్ట్రా వచ్చేసరికి మనకి ఏంటంటే జస్ట్ ఒక ఎల్లో గోల్డ్ కలర్ మిక్స్ తీసుకొని దానిపైన మనకి సిల్వర్ కలర్ తో బుటీస్ ఇచ్చారు, మ్యాంగో బుటీస్. ఇక్కడ ఒక లీఫ్ బుటీస్, పోల్కా డాట్స్ తో డిజైన్ ఇచ్చారు మనకి పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే గ్రీన్ కలర్ శారీ ఉంటుంది. ఓకే, టోటల్ గ్రీన్ కలర్ వచ్చింది. మిడిల్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చేసి పైన బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, దానిపైన మనకి లైన్స్ ఇచ్చారన్నమాట. ఓన్లీ కడ్డీ బోర్డర్ టైప్ లో కాకుండా గ్రీన్ కలర్ సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో సన్నటి లైన్స్ లాగా కొంచెం వేరియేషన్ చూపించారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే బోర్డర్ రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ లో మనం చూసినట్లయితే బుటీస్ వచ్చేసరికి మనకి 2 డిఫరెంట్ షేడ్స్ తీసుకున్నారు. ఇక్కడ సర్కిల్స్ టైప్ లో గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ మ్యాంగో బుటీస్ ఇచ్చారు. ఆ మ్యాంగోస్ కూడా మనకి 2 కలర్స్ కాంబినేషన్ లో ఇచ్చారు. సిల్వర్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి. 2 కలర్స్ ని మనకి శారీ మొత్తం కూడా మనకి స్ట్రైట్ ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అన్నమాట. మ్యాంగో బుట్టి, పోల్కా డాట్, గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో. అంటే పళ్ళులో మనకి ఒక 1/2 మీటర్ ఎల్లో కలర్ ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. అలాగే 2 సైడ్స్ కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఎల్లో కలర్ మీద మనకి జరీ వచ్చింది. దీంట్లో లైన్స్ వచ్చేసి శారీ మిడిల్లో ఏ కలర్ అయితే ఉందో, అంటే ఇక్కడ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ మిడిల్లో ఏ కలర్ అయితే ఎల్లో ఇచ్చారో ఆ ఎల్లో కలర్తో లైన్స్ ఇచ్చారు. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి మిడిల్ పార్ట్ గ్రీన్ కలర్తో లైన్స్ వచ్చాయి. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9,500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటిదాకా మనము కంచి పట్టు చూసాము. ఇది వచ్చేసి మనకి బెనారస్ లో లైట్ వెయిట్ పట్టు, రాయల్ బ్లూ కలర్ శారీ అనమాట. పళ్ళు పాటు చూసినట్లయితే మొత్తం కూడా మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ బార్డర్స్ ఇచ్చారనమాట. పళ్ళు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్, రాయల్ బ్లూ కలర్ 2 కలర్ షేడ్స్ తీసుకొని వాటి మధ్యలో మనకి గోల్డ్ కలర్తో లీఫ్ ఇచ్చారు. మిడిల్లో మనకి రాయల్ బ్లూ కలర్తో ఒక సన్న ఈనెల్లాగా మనకి డిజైన్ ఇచ్చారు. బోర్డర్ చూసినట్లయితే మనకి గోల్డ్ కలర్తో సన్న బోర్డర్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పైన కింద 2 బోర్డర్స్ కూడా మనకి లీఫ్ బోర్డర్స్, టర్నింగ్ బోర్డర్స్, అంటే సేమ్ లీఫ్ వర్క్ మనకి పళ్ళులో ఇచ్చారు. అలాగే ఇక్కడ ఏదైతే టర్నింగ్ బోర్డర్ ఉందో సేమ్ బోర్డర్ మనకి పళ్ళులో ఇచ్చారు.
అదే డిజైన్ మనకి ఇక్కడ మొత్తం బోర్డర్ లాగా 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు, కాకపోతే కలర్స్ చేంజ్. పర్పుల్ కలర్ వచ్చినప్పుడు గోల్డ్ కలర్, అలాగే గోల్డ్ కలర్ వచ్చినప్పుడు పర్పుల్ కలర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్స్ లైన్స్ లాగా బోర్డర్ తీసుకున్నారు. శారీ అంతా మిడిల్ పార్ట్ లో మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకొని మ్యాంగో షేప్ లీఫ్ షేప్ లో డిజైన్ చేశారు. కింద లీవ్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే మనకి బ్లూ డార్క్ బ్లూ కలర్ గోల్డ్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్ లో మనకి టోటల్ శారీ అంతా కూడా డిజైన్ వస్తుంది. కింద బోర్డర్ చూసినట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, పైన ఏదైతే ఇచ్చారో బోర్డర్ లీఫ్ వర్క్ బోర్డర్, అలాగే టర్నింగ్ బోర్డర్, సేమ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మొత్తం లీఫ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. దాంట్లో ఏంటంటే కలర్ థ్రెడ్ తో పాటు గోల్డ్ కలర్ కూడా ఇచ్చారు. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఉంది? బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లూ కలర్ వస్తుంది. అంటే టోటల్ శారీ అంతా డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ మాత్రం మనకి టోటల్ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చింది. అలాగే వన్ సైడ్ మాత్రం ఇట్లా బోర్డర్ టర్నింగ్ బోర్డర్ ఏదైతే ఉందో కలర్ థ్రెడ్ తో సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3000 పడుతుంది. 3000 రూపీస్. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3000 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి వీవింగ్ కోటా క్రీమ్ అండ్ రెడ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు పార్ట్ చూసినట్లయితే జస్ట్ మనకి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. పళ్ళులో ఒక పింక్ కలర్ మనకి థ్రెడ్ వీవింగ్ తో ఒక స్ట్రైట్ లైన్స్ లాగా మనకి పళ్ళు ఇచ్చారు. పైన బోర్డర్ షోల్డర్ పార్ట్ బోర్డర్స్ చూసినట్లయితే మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. దాని కింద మనకి రెడ్ కలర్ తో థ్రెడ్ వర్క్ తో మొత్తం కూడా మనం చూసినట్లయితే వీవింగ్ లోనే వస్తుంది. ఇది పైన ఆరెంజ్ కలర్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఎంబోజ్ అవుతున్న లుక్ ఉంటుంది. సేమ్ మనకి కింద కూడా రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక బోర్డర్ ఇచ్చారు, టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే సెల్ఫ్ వీవింగ్, ఇది వచ్చేసి క్రీమ్ కలర్ మీద చిన్న చిన్న ఫ్లవర్ బుట్టీస్ ఇచ్చారు సెల్ఫ్. కింద బోర్డర్స్ చూసినట్లయితే మనకి సేమ్ పైన చూసిన బోర్డర్ కంటిన్యూ చేస్తూ మనకి ఎక్స్ట్రా ఇంకొక బ్లాక్ కలర్ బోర్డర్ యాడ్ చేశారనమాట. అంటే సేమ్ డిజైన్, ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ని మనకి కలర్ మాత్రం చేంజ్ చేస్తారు, బ్లాక్ కలర్. అంటే ఈ 2 కలర్స్ ఈ 3 షేడ్స్ మనకి పైన షోల్డర్ పార్ట్ లో కంటిన్యూ అవుతుంది. కిందకి వచ్చేసరికి ఈ బ్లాక్ కలర్ ఏదైతే మనం ఫ్లవర్ బోర్డర్ చూసామో ఇది ఎక్స్ట్రా మనకి ఫిల్ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఆ బోర్డర్స్ ఉంటాయి మనకి. ఫుల్ సారీ ఇలాగే వస్తుంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ వస్తుంది. అంటే టోటల్ శారీ మిడిల్ పార్ట్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో మనకి చందేరి మెటీరియల్ ఇక్కడ వచ్చేసి మనకి కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. చూసినట్లయితే మనకి మెటీరియల్ చేంజ్ చేశారు. చందేరి మెటీరియల్ వచ్చింది. ఎటువంటి బోర్డర్స్ ఇవ్వకుండా ఓన్లీ ఆరెంజ్ కలర్ తో ఏదైతే గోట్ వర్క్ లాగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారో అది మాత్రమే మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. దీనిపైన మనం బ్లాక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ప్యాచెస్ ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1900 పడుతుంది. 1900 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది షిఫాన్ అనమాట. షిఫాన్లో షేడెడ్ శారీ. ఓకే, పైన బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి సిల్వర్ కలర్ బోర్డర్ ఒకటి వస్తుంది. కింద మనకి లేస్ నెట్, ఇది వచ్చేసి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్తో లేస్ బోర్డర్ ఇస్తారు. కింద గోల్డ్ కలర్తో ఒక జరీ లేస్ బోర్డర్ ఒకటి ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళులో ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ యాడ్ చేశారనమాట. పిటాయి వర్క్ తో మనకి టోటల్ గోల్డ్ కలర్ తో లీఫ్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం కూడా మనకి ఇది మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే షేడెడ్ ఉంటుంది. ఇప్పుడు షేడెడ్ అనేది చాలా ఫ్యాషన్. షిఫాన్లో ఎక్కువ షేడెడ్ యూస్ చేస్తున్నారు. పైన హాఫ్ పార్ట్ వచ్చేసరికి మనకి మ్యాంగో ఎల్లో, డార్క్ మ్యాంగో ఎల్లో కలర్ వస్తుంది. కింద వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట. ఈ 2 షేడ్స్కి మిడిల్లో మనకి మొత్తం కూడా స్టోన్ వర్క్ ఉంటుంది. మొత్తం దగ్గరగా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. ఇది మనకి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే అంటే ఫుల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి షేడెడ్ తోనే ఉంటుంది. అలాగే మొత్తం కూడా కుందన్స్ ఇచ్చారు. బ్లౌజ్ శారీ మనకి ఇలా ప్లెయిన్ ఉంది కాబట్టి బ్లౌజ్ చూసినట్లయితే ఫుల్ వర్క్ డిజైనర్ బ్లౌజ్. షిమ్మర్ బ్లౌజ్. షిమ్మర్ ఎందుకు ఇచ్చారంటే బోర్డర్స్ మనకి 2 బోర్డర్స్ కూడా మనకి గోల్డ్ కలర్ షేడ్లో ఉంది కాబట్టి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే వైట్ కలర్ చెమ్కీ వర్క్ ఇచ్చేసారు. మిడిల్లో మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్. హ్యాండ్స్కి పైపింగ్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ కలర్ పైపింగ్. నెక్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలా ఒక డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ ఒక లైన్, అలాగే మనకి వైట్ కలర్ చెమ్కీతో ఒక లైన్ ఇచ్చారు. ఇది మనకి నెక్ పార్ట్ డిజైన్ అవుతుంది. బ్లౌజ్ అంటే ఈ బ్లౌజ్ వేరే సారీస్ మీద కన్నా కూడా యూస్ చేయొచ్చు. ఈ సారీ కాస్ట్ 3000 పడుతుంది.
నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి జూట్ విత్ జూట్ నెట్ రెండు ఉంటుంది. ఓకే. పళ్ళు పాటు మొత్తం కూడా మనకి ఎల్లో జూట్ తీసుకున్నారు, సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి పికాక్ గ్రీన్ కలర్ తో రా సిల్క్ పైపింగ్, కింద డార్క్ పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి హాఫ్ పార్ట్ వచ్చేసి ఎల్లో వరకు ఫుల్ 3/4 కవర్ చేసి ఎల్లో వచ్చేసి దాని మీద ఒకటి సెల్ఫ్ లీఫ్ డిజైన్ ఒకటి ఇచ్చారు. కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక బంచ్ టైప్ లో మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడ ఏదైతే ఇక్కడ పింక్ కలర్ తీసుకున్నారు కాబట్టి పింక్ కలర్ బంచ్ ఒకటి, గోల్డ్ కలర్ బంచ్ ఒకటి, మొత్తం సేమ్ డిజైన్ మనకి ఇది మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. కింద బార్డర్ చూసినట్లయితే ఈ శారీకి స్కై బ్లూ కలర్ అంటే ఎల్లో అండ్ స్కై బ్లూ కలర్ ఇచ్చారు మనకి. స్కై బ్లూ కలర్ ఇచ్చి జూట్ నెట్ మెటీరియల్ ఇది, దాని మీద మనకి పోల్కో డాట్స్ టైప్ లో గోల్డ్ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. కింద సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు ఇలాగే ఫ్లవర్ బుటీస్ దగ్గరగా ఉంటాయి. మిగిలిన ఫిల్ పార్ట్ లో వచ్చేసరికి హాఫ్ వరకు మనకి గోల్డ్ అండ్ పింక్ కలర్ బుటీ, కింద స్కై బ్లూ బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే. మరి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కి కొంచెం డార్క్ బ్లూ కలర్ తో ఇచ్చారు. అలాగే బోర్డర్ చూసినట్లయితే సేమ్ బోర్డర్, పైన గ్రీన్ కలర్ గోట్ వర్క్, అలాగే మనకి పింక్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జూట్ లోనే బోర్డర్ స్టైల్ అన్నమాట, చెక్స్ టైప్ లో ఉంటుంది. ఓకే. అంటే టోటల్ సారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ లాగా వచ్చింది, కానీ ఈ కలర్ సారీకి మనకి మల్టీ కలర్ కాంబినేషన్తో హెవీ లుక్ కనిపిస్తున్నటువంటి బోర్డర్స్ ఇచ్చారు. పైన వచ్చేసి ప్లెయిన్ చెక్స్ బార్డర్ ఒకటి, జూట్ బార్డర్ ఒకటి ఇచ్చారు. కింద వచ్చేసి మనకి బాక్సెస్ టైప్లో ఇక్కడ బ్లాక్ కలర్ బాక్స్ ఇచ్చేసి దాని మీద మనకి క్రీమ్ కలర్తో ఎరో మార్క్ టైప్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి మనకి ఒక క్రీమ్ కలర్ డార్క్ పీచ్ కలర్తో ఇచ్చారనమాట. ఇంకో బాక్స్ వచ్చేసరికి 2 సైడ్స్ కూడా పింక్ కలర్ ఇచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చి మిడిల్లో మనకి క్రీమ్ కలర్, లోపల వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇచ్చారు. ఈ డిజైన్ మనకి త్రూఅవుట్ శారీ షోల్డర్ పార్ట్ మొత్తం కూడా ఈ బార్డర్ కంటిన్యూ సింగిల్ బోర్డర్ లాగా వచ్చింది. పైపింగ్ కూడా మనకి 2 సైడ్స్ పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. ఓకే. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ సింగిల్ బార్డర్. సేమ్ మనం పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూసినట్లయితే సేమ్ బార్డర్ ని 2 డిజైన్స్ ఇచ్చారు మనకి. ఓకే. ఈ బార్డర్ మనకి శారీ పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 2 సైడ్స్ మాత్రమే ఈ డబుల్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. 1 సైడ్ పైన షోల్డర్ పార్ట్ వచ్చేసి సింగిల్ బార్డర్ అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్లాక్ కలర్, అది కూడా మరి పూర్తిగా బ్లాక్ కాకుండా కొంచెం గ్రే కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ గ్రీన్ కలర్ మిక్స్ చేస్తూ లైన్స్ చెక్స్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. అంటే సెల్ఫ్ చెక్స్ అన్నమాట. కాంట్రాస్ట్ ఈ టైప్ ఆఫ్ సారీస్ కి ఏంటంటే మనం ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మల్టీ కలర్ లో వచ్చింది కాబట్టి. మరి ఈ సారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారు? ఇది వచ్చేసి మనకి రన్నింగ్ ఏ ఉంటుంది బ్లౌజ్. సేమా? సేమ్. ఓకే. సేమ్ కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే బోర్డర్ కూడా మనకి సింగిల్ బోర్డర్ ఏదైతే ఉందో అంటే షోల్డర్ పార్ట్ లో ఆ బోర్డర్ ని ఇక్కడ కవర్ చేశారు. దీంట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో. సేమ్ వస్తుంది మనకి. ఇక్కడ గ్రీన్ బదులు పీచ్ కలర్, లావెండర్ కలర్. ఓకే. అంటే మిడిల్ లో కలర్ మాత్రమే చేంజ్ అవుతుంటుందండి. బోర్డర్స్ మనకి సేమ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి జార్జెట్ మెటీరియల్ క్రష్డ్ అనమాట. ప్లస్ మనకి షేడెడ్ వచ్చింది. 2 కలర్స్ కూడా షేడెడ్ లో మనకి సేమ్ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. పింక్ కలర్ తోనే వచ్చింది అనమాట. పైన బోర్డర్స్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ తో ఒక జూట్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. పైన సిల్వర్ కలర్ పైపింగ్ ఒకటి ఉంటుంది. కింద వచ్చేసరికి మనకి వైట్ కలర్ లేస్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ చూసినట్లయితే ప్లెయిన్ మనకి బేబీ పింక్ షేడ్ ప్లెయిన్ ఇచ్చారు. క్రష్డ్ మెటీరియల్ అంటే మనం ఐరన్ చేస్తే సాఫ్ట్ అయిపోతుంది. కింద మొత్తం కూడా మనకి డార్క్ పింక్ ఉంటుంది. ఓకే. డార్క్ పింక్ అండ్ లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ షేడెడ్ తో వచ్చింది. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట మొత్తం కూడా. అంటే జెరీ వర్క్ అలా ఇవ్వకుండా ఓన్లీ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని ఫ్లవర్ బంచెస్ లీఫ్ డిజైన్ ఇచ్చేసి ప్రతి ఫ్లవర్ కి కూడా మనకి గోల్డ్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చుకుంటూ మనకి ఒక క్రీపర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఏ కలర్స్ అయితే యూస్ చేశారో సేమ్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ వచ్చింది. మిడిల్ పార్ట్ గోల్డ్ కలర్ ఇచ్చారు కాబట్టి ఫ్లవర్స్ కి డిజైన్ వచ్చేసి అవుట్ లైన్ ఇచ్చారు గోల్డ్ కలర్. అలాగే ఇక్కడ మనకి క్రీమ్ కలర్ వచ్చింది కాబట్టి ఫ్లవర్ డిజైన్ లోపల ఫిల్లింగ్ అంతా కూడా క్రీమ్ కలర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి కింద కూడా కింద పార్ట్ ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా డార్క్ పింక్ కలర్ లో కూడా మనకి లైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసరికి చాలా అందంగా కనిపిస్తుంది. దీనిపైన ఇంకా పైన అంతా కూడా ప్లెయిన్ ఉంది కాబట్టి అక్కడ కూడా మనకి వర్క్ కావాలనుకున్నట్లయితే కనుక వైట్ కలర్ స్టోన్స్ కానీ లేదంటే గోల్డ్ కలర్ స్టోన్స్ కానీ పెట్టుకోవచ్చు. సింపుల్ గా ఉంటుంది చూడడానికి, అలాగే డిజైనర్ సారీస్ లా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2 బ్లౌజెస్ ఇచ్చారు. ఒకటి రన్నింగ్ బ్లౌజ్ ఒకటి ఇచ్చారు. ఒకటేమో మనకి సేమ్ షేడెడ్ లోనే శారీ టైప్ లోనే మనకి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చారు. సేమ్ బోర్డర్. ఇంకోటి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఫుల్ డిజైనర్ బ్లౌజ్.
ఇచ్చారు. అంటే డబుల్ బ్లౌజ్ వచ్చింది. డబుల్ బ్లౌజ్ వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ మనం చూసినట్లయితే మొత్తం కూడా ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాని మీద మనకి శారీ పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ తీసుకున్నారు. ఈ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి శారీలో వైట్ ఉంది కాబట్టి వైట్ కలర్ వెల్వెట్ తీసుకుని దానిపైన మనకి ప్రింటెడ్ గోల్డ్ ప్రింటెడ్ డార్క్ బ్రౌన్ కలర్ ప్రింటెడ్ ఇచ్చారు. నెక్ కి పైపింగ్ ఇచ్చారు అనమాట. బ్యాక్ నెక్ థ్రెడ్స్ వస్తాయి. ఫ్రంట్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎందుకు? ఇది వచ్చేసి 2660 పడుతుంది. ఓకే, 2660 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. కలర్ఫుల్ గా ఉంది. అలాగే మనకి డబుల్ బ్లౌజ్ కూడా ఇచ్చారు. ఒకటి వచ్చేసి సారీ రన్నింగ్ లోనే బ్లౌజ్ వచ్చింది, ఇంకొకటి మనకి ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది. ఈ బ్లౌజ్ వేరే సారీస్ మీద కూడా యూస్ చేసుకోవచ్చు. కలర్స్ కూడా మనకి 4 కలర్స్ అవైలబుల్. వీటిలో ఏ కలర్స్ వస్తాయి? డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది, అంటే లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ షేడ్. ఓకే, ఎల్లో కలర్ ఒకటి వస్తుంది, ఆరెంజ్. అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి కూడా మనకి రీజనబుల్ ప్రైస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి బ్లాక్ కలర్ పైన బోర్డర్ చూసినట్లయితే మనకి పైపింగ్ పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. కింద మొత్తం కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ మీద ఈ ఫ్లవర్స్ వచ్చేసరికి బ్లాక్ అవుట్ లైన్ తో మనకి ఫ్లవర్స్ ఇచ్చారనమాట. ఈ ఫ్లవర్స్ కూడా మనకి 2 వేరియేషన్ ఫ్లవర్స్ ఉన్నాయి. బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా చూసినట్లయితే మనకి సెల్ఫ్ ఆరో మార్క్స్ టైప్ లో మనకి సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది. దానిపైన పింక్ కలర్ తో పోల్కా డాట్స్ టైప్ లో చిన్న చిన్న థ్రెడ్ వర్క్ డాట్స్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ బార్డర్ చూసినట్లయితే మనకి బార్డరే హైలైట్, ఎందుకంటే క్రీపర్ సన్న క్రీపర్ పార్ట్ లాగా మొత్తం కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ తీసుకున్నారు. ఈ బార్డర్ మనకి 3 సైడ్స్ ఇచ్చారు. దానిపైన మనం చూసినట్లయితే ఇంకో ఎక్స్ట్రా బార్డర్ ఇక్కడ లీఫ్ పార్ట్ మొత్తం కూడా మొత్తం మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని అక్కడక్కడ మనకి పాట్ టైప్ లో డిజైన్ చేశారనమాట. పాట్స్ టైప్ లో మనకి టోటల్ శారీ అంతా కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అంటే పైన డాట్స్ ఏ కలర్ అయితే తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి కింద మొత్తం కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇట్లా మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. హాఫ్ వర్క్ పోల్కా డాట్స్ పింక్ కలర్, కింద డబుల్ బార్డర్ కంటిన్యూ అవుతుంది. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎక్కువ కలర్ కాంబినేషన్ సేమ్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది కాబట్టి మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట. మొత్తం పింక్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చేసి దానికి శారీలో ఇక్కడ ఏదైతే బార్డర్ కనిపిస్తుందో ఇదే బార్డర్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 2700 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ డిజైనర్ సారీ. ఓకే, ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ లో కలర్ అనమాట. మనకి పిస్తా గ్రీన్ కి బ్లాక్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి పిస్తా గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చారు, రా సిల్క్ పైపింగ్. కింద మొత్తం కూడా బ్లాక్ రా సిల్క్ తీసుకొని దాని మీద వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ ప్రింట్ లాగా మనకి ఒక లీఫ్ ప్రింట్ ఇచ్చారనమాట. చిన్న లీఫ్ అలాగే బిగ్ లీఫ్ లో మనకి ప్రింట్ ఇచ్చారు. కింద వచ్చేసి మొత్తం కూడా మనకి బ్లాక్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కింద వచ్చేసి మనకి లైన్స్, అంటే మనకి ఈ బోర్డర్ కామన్ గా మనకి బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దానిపైన కొంచెం ప్లెయిన్ గ్రీన్ కలర్ ఇచ్చేసి దానిపైన మనకి 3 లైన్స్ సీక్వెన్స్ లైన్స్ ఇచ్చారనమాట. అంటే సపరేట్ బోర్డర్స్ లాగా బ్లాక్ కలర్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట. అంటే శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు అంటూ సపరేట్ గా ఇవ్వకుండా ఒకటే టైప్ లో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ప్రింటెడ్ బ్లౌజ్. ఓకే, అంటే ఈ బోర్డర్స్ లో ఏదైతే మనకి డిజైన్ వచ్చిందో సేమ్ మెటీరియల్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంటుంది, గ్రే కలర్. గ్రే, ఓకే, రేర్ కాంబినేషన్. ఓకే, దీనికి వచ్చేసి మనకి ఇట్లా బ్లౌజ్ ఇచ్చారండి. సేమ్ అనమాట, బోర్డర్స్ లో ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ సేమ్ అదే మెటీరియల్ వచ్చింది. అలాగే బోర్డర్ కూడా మనకి యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ మెటీరియల్ సేమ్ కలర్స్ కాంబినేషన్ అలాగే సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? 2800 రూపీస్కి సారీ కాస్ట్ ఉంది. ఓకే భారతి గారి విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాటి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.